ఏమిటి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసం? మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకు ఏమిటి సంబంధం? తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. అసలు అక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం చేయడానికి. వ్యాపారం? అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం. రోజు రాత్రుల్లో నేను చేసేది, నువ్వు చూసేది. ఆ రోజు నువ్వు నా గదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉంది. ఆ వ్యాపారం. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఉన్న మార్కెట్ నుంచా పాడు చేశావు. ఇంకెక్కడికి వెళ్ళను? అరే, అదే కుర్చీ ఇక్కడే ఉంది. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా గోరికల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే, గొడుగు, మన గొడుగు. ఆహా, మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణాలు బంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో వానలో రాత్రి పగలు ఇదే గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళం కదూ. అరే, మంచం. ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈలోగా నువ్వు తలుపు తీసావు. ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ. ఏమిటిది? నీకు తెలిసిందేగా. వాడదాను కాదు. ఆడదన్నా నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని, మరొకరితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు, నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? అది నా వృత్తి. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదూ. సరే, నన్ను ఇప్పుడు చంపాలి. ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు? పండంటే బ్రతుకుని నాశనం చేసావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను తోడకుండా, నా గురించి తెలియకుండా ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టావు? నన్ను బజార్దాన్ని చేసావు. ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజార్న పడాల్సిందే. అందుకే ఆ బజారు బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనో పడుకున్నానన్నావు. అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను. పోనీ కదా. ఇదిగో, ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు నేను సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? కనీసం నీకో చెల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది.
సిగ్గేమిటో దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. (1977) జనవరి 31న నీ మీద హత్యానేరం మోపి నిన్ను జైలుకు పంపించింది ఎవరని కదా నీ అనుమానం? నేను. నాకు తెలుసు నువ్వే. ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు చెప్పు. నేను చెయ్యని నేరాన్ని నా మీద ఎందుకు మోపావు? నన్ను ఎందుకు జైలుకు పంపావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. కనీసం నీకు చెల్లి కూడా ఉండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. గురు గురు 500 అర్జెంట్ కావాలి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవద్దు. ఏమిటి గురు? అది పాప సొమ్ము. దాన్ని ఎక్కడే చేర్చాలి అక్కడికే చేస్తాను. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరికా? ఇంకెక్కడి పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్ర మాత్రలు మింగిందట. కేసు సీరియస్ అట. హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. ఈ మందులు తీసుకురండి. అలా డాక్టర్ ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. త్వరలోనే కోలుకుంటుంది. ఏమండి, ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి.
అభి ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఎక్కడుందేమిటి? ఏం లేదు, బైక్ అమ్మేమన్నాడు. అమ్మేమన్నాడా? ఎందుకు? గురు, ఎరా, డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వు ఎందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలడు, నేనేం పరాయదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దు మొహమా, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు. ఓ నా చేతికి ఇవ్వండి అమ్మగారు. ఉమ్. చూడు, డబ్బుకేం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది. చూస్తారా? రండి. ఏమండి, ఆవిడకి స్నానం చేయించాలి. మార్చడానికి బట్టలు పంపించండి. అలా ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏమిటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు? దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు, కానీ అతను ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా, పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానివి కాదు. అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. దిక్కు ముక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడున్న నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వెందుకు ఇలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరు? హలో. హలో. Can I meet the lawyer? Can I meet the lawyer? నీ బంద వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? వాట్ ఇస్ వై? రాజమండ్రి, కాకినాడ, సాగరత్త, అమెరికా, లండన్, ప్యారిస్, ఫస్ట్ బస్ స్టాండర్డ్. వాట్ ఇస్ చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎంతక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా? పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుతాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు? తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే ఏంటని ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అదే గిజీని పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే మర్యాద ఉండదు. ఏం చేస్తావంటే నువ్వు? ఏం కావాలి మీకు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్ నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి సెంటర్ నేనే. కేసు విషయం ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడడానికి ఇది అవుతండి. నువ్వు బాయకండి. కేసు గురించి మాట్లాడారంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి? అదో పిక్కిలో కేసు అండి. చూడండి, మీరు ఏదైనా కేసు విషయం మీద స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి. ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఇస్తే నష్టం ఏమిటో, ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. చూడమ్మా, ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు. ఏ? వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే కానీ విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకో అమ్మా, వెళ్ళుదా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తావు నువ్వు చెప్పావని. ఏమి డాడీ? ఇవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే, బజార్ మనిషిలాగా. ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తారని బొమ్మ దగ్గర బోండాన్ని కాపలా పెట్టమన్నాను. బొమ్మ దగ్గర గోండ ఎందుకో మాట్లాడటానికి? గోండ కాదు, గోర్క. అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు వద్దకుంటున్న ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. ఏ? నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి. వస్తా.
నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకింత పెట్టుబడి పెట్టావు? మనసా, చాలా, సానుభూత? హ్మ్. చస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడో? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు. మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? రావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసు ఏంటో ప్రత్యేకంగా ఉంది. పరిస్థితులే మనుషులను రాక్షసం చేస్తాయి. నా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుంది అనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాలు నాశనం చేస్తున్న నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని. నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా, ఉంది. ఆమె తల్లి కాదు, దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరు ఉంది కాబట్టి నీ పరిస్థితి చూసి కన్నీరు కార్చగలిగాను. చూడగలుగుతున్నాను. ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సరిదిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి. అవకాశం నాకు ప్లీజ్.